అయితే ఇప్పుడు ఒక 30, 40 సినిమాస్‌లో మీరు జర్నీ చేసిన ఆర్టిస్ట్ కింద చెప్పండి. ఇండస్ట్రీ సేఫ్ ఫర్ వుమెన్ ఆర్ నాట్? నేనున్న అప్పుడు కొత్తలో అయితే అది కష్టం. హ్మ్. బట్ ఇప్పుడు సేఫే అండి. హ్మ్. అంటే ఎందుకు? కొత్తల్లో అంటే? కొత్తలో అంటే కొంచెం మనకి ఉంటుంది గదా! లైక్ అన్‌కంఫర్టబుల్ గానీ, హ్మ్. కొద్దిగా కాస్టింగ్ కౌచ్ అనేది అప్పుడు కొద్దిగా ఉండేవి వాళ్ళు. మరీ హ్మ్. ప్రతి ఒక్క చోట అని చెప్పను గానీ, హ్మ్. ఫ్రాంక్లీ స్పీకింగ్ అప్పట్లో అయ్యేది. హ్మ్. ఎందుకంటే, అమ్మో! అవ్వలేదు అని అనడానికి లేదు గానీ, హ్మ్. బట్ అయ్యేది. బట్ మనల్ని మనం ఎట్లా ప్రొటెక్ట్ చేసుకున్నాము, ఎలా మాట్లాడామనేది మన చేతుల్లో ఉంటుంది. హ్మ్. హ్మ్. బట్ నౌ ఏ డేస్ హ్మ్. అసలు గర్ల్సే అసలు సూపర్ హ్మ్. ఉమెన్‌లా ఉన్నారు. ఫాస్ట్‌గా ఉన్నారు. చాలా ఫాస్ట్‌గా ఉన్నారు. సో, హ్మ్. సేఫ్. అంత మనం ఇప్పుడు అరే! అమ్మాయిరా అని అనడానికి లేదు. హ్మ్. అమ్మాయిరా హ్మ్. చూసుకో హ్మ్. అన్నట్టు ఉంది ఇప్పుడు. హ్మ్. సో, హ్మ్. అలా ఉన్నారు అమ్మాయిలు కాబట్టి హ్మ్. సేఫే. అంటే ఏం మారిందంటారు అప్పటికి, ఇప్పటికి కొత్తగా? ఇప్పుడేమండి అసలు ఒక అందరి అంటే ఒక అమ్మాయి ఒక ఇంట్లోంచి జాబ్ పర్పస్ అని అని ఎక్కడ సేఫ్ ఎక్కడ లేదండి. అసలు ప్రతి చోట మనకి ఉంటదండి. ఉంటాయి ఆ ఉంటది. బట్ స్ట్రగుల్స్. కాకపోతే ఏంటంటే, బట్ ఇప్పుడు రకరకాలయి ఎప్పుడు ఇక్కడికే వస్తా ఉంటాయి. అవును. ఇక్కడికొచ్చి అవును. ఆగుతాయి. అదే చెప్తున్నా. ఆ! అప్పటికి ఏంది అనంటే, అప్పుడు చాలామంది అమ్మాయిలు హ్మ్. ముందుకొచ్చి ధైర్యంగా ఒక యాక్టింగ్ ప్రొఫెషనల్‌లో ఉండడానికి డేర్ చేసేవాళ్ళు కాదు. హ్మ్. ఇప్పుడు వాళ్ళంతట వాళ్ళు ఇండిపెండెంట్‌గా నేను చేస్తాను, నేను చెయ్యాలి అని హ్మ్. ఒక సోషల్ మీడియా ఒక ప్లాట్‌ఫార్మ్ అనేది హ్మ్. మన వాళ్ళు ఇచ్చారు. సో, దాని వల్ల కూడా యూజ్ చేసుకుంటూ అమ్మాయిలు వాళ్ళలో ఉన్న టాలెంట్‌ని బయటపెడుతూ సో, వాళ్ళకంటే ఒక ఇండిపెండెంట్ ఒక రావాలి, పేరు రావాలి అని చెప్పి కష్టపడుతున్నారు కాబట్టి అహా! నేననేది మీరు నంబర్ ఆఫ్ వుమెన్ వస్తున్నారని చెప్తున్నారు. నేను హ్మ్. అడుగుతుంది ఏంటంటే, ఇందాక మీరన్నారు గదా! హ్మ్. మేమొచ్చిన కొత్తల్లో కొంచెం కాస్తో కూస్తో కాస్టింగ్ కౌచ్ ఉండేది. ఆ! ఇబ్బంది పెట్టేవాళ్ళు. అవును. ఇప్పుడది లేదు అని అంటున్నారు హ్మ్. గదా! హ్మ్. సో, అంటే అవేర్‌నెస్ పెరగడమా? లేతే కదండీ. లాస్ స్ట్రిక్ట్ అయినియి గదా! ఈ మధ్యన? అంటే మెయిన్ ఏంది అనంటే హ్మ్. సోషల్ మీడియా అండ్ గవర్నమెంట్. హ్మ్. గవర్నమెంట్ కూడా మనకి లేడీస్‌కి అంటే మనకి ఎంత ప్రొటెక్షన్ ఇచ్చిందంటే హ్మ్. అసలు ఇంక రోడ్డు మీద ఎవరికైనా ఏదైనా జరిగితే రోడ్డు మీదే హ్మ్. పరిష్కారం. అక్కడికక్కడే ఇంకా సెటిల్‌మెంట్ అనేది ఉంటుందనమాట. హ్మ్. సో, అలాంటిది ఉంది కాబట్టి ఇంకా చాలామంది అమ్మాయిలు బయటకొచ్చి వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది యెస్. వాళ్ళు వర్క్ చేస్తూ ఉన్నారు. హ్మ్. ఎవరికేమి మాకేం జరగదు. హ్మ్. మాకేం జరిగినా ఉంది. గవర్నమెంట్ ఉంది. హ్మ్. సోషల్ మీడియా ఉంది. చేతిలో ఫోన్ ఉంది. హ్మ్. ఆ ఫోన్‌లో ప్రూఫ్ కావాలి అని అంటారు. హ్మ్. కాబట్టి హ్మ్. ఖచ్చితంగా ఫోన్స్ ఉంటున్నాయి. సోషల్ హ్మ్. మీడియా ఉంటుంది. సో, యెస్. దేవుడి దయ వల్ల గవర్నమెంట్ కూడా ఫుల్ సపోర్ట్ ఆడవాళ్ళకి చేస్తుంది కాబట్టి హ్మ్. సో, యెస్. అలా. అంటే నాకు తెలిసి ఈ కాస్టింగ్ కౌచ్ అనేదేంటంటే బేసిక్‌గా హీరోలు, డైరెక్టర్లు ఆ రేంజ్‌కుండదు. దానికి ముందు ఉంటారే ద్వారపాలకులు లాగానో ఆ! లేకపోతే దానికి జస్ట్ ఎంటర్ అవ్వడానికి అక్కడే కదా వచ్చేది ఎక్కువ. అంతే. సో, మరి మీకు ఎలాంటి ఎదురైనయా? హ్మ్. ఫస్ట్‌లో వెరీ బిగినింగ్‌లో అట్లా హ్మ్. ఉండేదండి. ఈవెన్ నేను అంటే మీ తోడు మీ అమ్మమ్మ గారు ఉండేవారు కదా! ఆయన. ఉండేవారు. హ్మ్. బట్ నేను ఆడిషన్ ఇవ్వడానికి నేనే కదా ఎళ్ళేదాన్ని. అవును. ఆ! సో, ఏంటమ్మా మరి అనంటే నాకు అర్థం కాలేదు. హ్మ్. ఇంక తర్వాత ఇంకా మా అమ్మమ్మకొచ్చి చెప్పేసరికి, "ఏంటి? ఏంటి?" అని చెప్పి సీరియస్ అయ్యేసరికి, "ఆ! లేదు లేదండి ఆ క్యారెక్టర్ ఇంకా మనకొచ్చేది కాదు." హ్మ్. అప్పుడు అర్థమయ్యేది. అంటే అప్పుడు నాకు అర్థమయ్యేది కాదు. నెక్స్ట్ హ్మ్. ఇంటికెళ్ళాక ఏంది ఏంది అనంటే తర్వాత కొంచెం కొంచెం పెద్దయ్యాక వాట్ ఈస్ హ్మ్. వాట్ అనేది అర్థమైందనమాట. హ్మ్. 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 అంతే. యాహ్! అంటే సో ప్రతి చోట నాకట్లా జరగలేదు. అదే. సమ్ టైమ్స్ హ్మ్. అట్లా ఉండింది అంతే. హ్మ్.